పైన చూస్తున్నారు కదా, చాలా ఘోరం అనమాట. వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిందనమాట. భర్త పేరు మహేష్, ఆమె పేరు ఐశ్వర్య అనమాట. గొల్లెగూడెం అనే గ్రామంలో అయితే జరిగిందనమాట. వీళ్ళిద్దరికైతే ఎక్కువ గొడవలు అయితే వచ్చాయంట. పుట్టింటికి వెళ్ళిందంట పిల్లలతో సహా. సో వాళ్ళంతా సర్దుబాటు చేసి మళ్ళీ భర్త ఇంట్లోనే దింపారంట సోమవారం రోజు. సో ఆ రోజు రాత్రికే ఈమె ఏమనుకుందో ఏమో తెలియట్లేదు, పిల్లల్ని చంపేసింది. అలాగే తను కూడా ఊరేసుకొని చనిపోయిందనమాట. ఆమె 4 పేజీలు లెటర్ రాసి చనిపోయింది. ఆ లెటర్లో ఆమె భర్త పేరును కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ నేను కావాలనే అతని పేరు రాయట్లేదు, నాకు అది కూడా ఇష్టం లేదు, ఒక పైసా ఇచ్చేవాడు కాదు, నా బిడ్డలకు ఒక డ్రెస్ కొనిచ్చేవాడు కాదు, తల్లి మాటలు ఆడబిడ్డ మాటలు విని నన్ను ఎంత బాధ పెట్టావో నేను చూశాను అని చెప్పి లెటర్ ఉందనమాట. నన్ను బావి దగ్గరే నన్ను నా పిల్లల్ని బూంచండి, ఎక్కడ వద్దు, అక్కడికైతే రోజు నువ్వు వస్తావు కదా అని చెప్పి ఆ లెటర్లో చాలా ఒక ఎమోషనల్ లాగా ఉందనమాట. సో నిజం చెప్తున్నా, కొంతమంది మంచిగా చూసుకుంటారు బా, ఇంకొంతమంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అస్సలు చూసుకోరు. ఈ పొద్దు అతను వాళ్ళ మాటలు విని ఆ సంసారాన్ని మొత్తం ఫ్యామిలీనే గబ్బులేసేలాగా చేసుకున్నాడు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇదైపోయిందనమాట. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి.